అభివృద్ధికి అచ్చమైన నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమమంటే ఏంటో స్వయంగా ఆచరించి చూపించినవాడు, పేదవాడి కన్నీళ్లు తుడవటానికి నేనున్నానంటూ అండగా నిలిచినవాడు, జనహితమే తన అభిమతంగా పరిపాలన సాగించిన అచ్చమైన స్వచ్ఛమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలుగు నేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చేసి చరిత్ర పుటల్లో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికి పాదయాత్రతో ప్రభంజనం సృష్టించిన నాయకుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి 7 ఏళ్ల పాటు వచ్చిన వరుస కరువుతో పంట పాడి పోయి పల్లెలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి. కరెంటు బిల్లులు కట్టలేని రైతులను జైలు గోడలు బందీ చేస్తున్నాయి. కష్టజీవులు పొట్టచేత పట్టుకుని వలసపోగా ఊళ్ళన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత నిస్తేజమైపోయింది. అలాంటి గడ్డు కాలంలో ప్రజల కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తుడవటానికి నేనున్నానంటూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 2003వ సంవత్సరం ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ఆర్ 68వ రోజున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారు. ఆయన పాదయాత్ర చేపట్టే నాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన యాత్ర, ఆయన్ను ఆవిష్కరించిన తీరు, ఇవన్నీ తెలుగునాట మరపురాని ఓ చరిత్ర, ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణ అధ్యాయం. నేరుగా ప్రజల్నే కలవటం, విభిన్న సమాజాల వారి ఇబ్బందుల్ని, కష్ట నష్టాల్ని స్వయంగా చూడటం, వారి కష్టాల్లో పాలు పంచుకోవటం, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించటం, జనానికి అండగా ఉంటానని భరోసా కల్పించటం, ఇవే తన పాదయాత్ర ఉద్దేశాలు, లక్ష్యాలు అని స్వయంగా ఆయనే వెల్లడించారు. చెప్పినట్లుగానే ఈ యాత్రలో ప్రతి చోట ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాల్ని తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కళ్ళారా చూసి చలించిపోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు, అభిమానుల నుంచి వైఎస్ఆర్కు ప్రతి చోట మద్దతు లభించింది. పాదయాత్ర మొదలైన ఆరంభ క్షణాల నుంచే ఆయనలోని మానవత పెల్లుబికింది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ కాస్తోంది. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభానికి ముందు జరిగిన సభా వేదిక పైన నీడ కోసం టార్పాలిన్ కప్పు వేశారు. వేదిక ముందు పోగైన జనంలో అక్కడక్కడ మహిళలు చీర కొంగులతో, మగవాళ్లు తుండుగుడ్డలతో ఎండ నుంచి తలదాచుకునే యత్నం చేస్తున్నారు. ఏ జనం కష్టాల్లో పాలు పంచుకుంటానని వైఎస్ తన యాత్ర ప్రారంభిస్తున్నారో ఆ జనాన్ని పరిశీలిస్తున్న ఆయన కార్యాచరణ అక్కడి నుంచే మొదలైంది. చురుకైన కార్యకర్తల్ని దగ్గరకు పిలిచి వేదికపై నాయకులకు నీడగా ఉన్న టార్పాలిన్ను తీసేయించారు. ఎండలోనే సభా కార్యక్రమం సాగింది. అందుకే ఆయన ఇచ్చాపురం యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ఓ మాట అన్నారు. నా ప్రజల కంటే నేను భిన్నమని నేను అనుకోవటం లేదు. రాజకీయ లబ్ధి కోసం రాలేదు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుందామని యాత్ర చేశా. పేదల సమస్యలపై పోరాటం సాగించటంలో ఆత్మ బలిదానానికైనా సిద్ధమన్నారు. ప్రజలు కూడా ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకుని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు. తన పాలనతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారు రాజన్న. విభిన్న వర్గాల ప్రజా జీవితంలో వెలుగులు పంచుతూ గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించారు వైఎస్. రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రగతి పథంలో నడిపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఓ శాశ్వత సంతకం. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతుకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఏ పథకం తీసుకున్నా అది ఓ ప్రయోగం, అంతకు మించి ఓ ప్రామాణికం. అన్ని వయస్సుల వారికి బతుకుపై ఓ భరోసా. అన్ని విధాలుగా అలమటించిన రైతన్నకు
ఓ ఊరట, నిశ్చింత. రాష్ట్రానికి అన్నదాతలే వెన్నెముక అని నమ్మిన వైఎస్ రాజశేఖర రెడ్డి వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. వేల కోట్ల రూపాయల పంట రుణాలను ఒక్క సంతకంతో రద్దు చేసేశారు. సాగుకు 450 కోట్ల రాయితీలు ప్రకటించారు. 1998 జూలై 1 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 1.5 లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. 5 ఏళ్ల వైఎస్ పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచనేలేదు. బియ్యం ధరలు పెరగడంతో ఒకరోజు హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కార్యాలయ అధికారులతో వైఎస్ సమీక్ష నిర్వహించారు. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేద్దామని ముఖ్యమంత్రి వైఎస్ నిర్ణయించడంతో సీఎం పేషి అధికారులంతా విస్తుపోయారట. కొంతమంది అధికారులు కొంత సమయం తీసుకుందామని సూచించారట. ఆ వెంటనే 2 రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేస్తున్నాం, వెంటనే మీడియాకు తెలియచేయండి. 2 రోజులు ఆలస్యమైతే అధికారులు రకరకాల విశ్లేషణలతో సాధ్యం కాదంటారు అని వైఎస్ ఆదేశించారు. ఇలా తన పథకంతో పేదవాళ్లు కడుపు నిండా తిండి తినే అవకాశం కల్పించారు రాజన్న. ఇవే కావు, మరెన్నో పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రాజన్న. ఆపత్కాలంలో కుయ్ కుయ్ అంటూ వచ్చి లక్షలాది మంది ప్రాణాలు నిలిపింది 108 అంబులెన్స్. పేద రోగులు సరైన ఆర్థిక స్థోమత లేని కారణంగా తగిన వైద్య చికిత్స పొందలేకపోయేవారు. అయితే ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందించాలని వైఎస్ఆర్ భావించారు. ఇందుకోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనారోగ్యంతో ఉన్నవారికి, వివిధ ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. రైతులు బాగుండాలంటే పంటలు పండాలి, ప్రతి పంటకు నీరందాలంటే ప్రాజెక్టులు కట్టాలి. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన జలయజ్ఞాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. రేషన్ షాపుల్లో 2 రూపాయలకే కిలో బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాల్ని కూడా తక్కువ ధరకే అందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లను అందించారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వైఎస్ఆర్ ముందుంటారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ఆయన ప్రయత్నించారు. రాజకీయ ప్రత్యర్థులను సైతం నవ్వుతూ పలకరించే మంచి మనసున్న రాజన్న సాగించిన ఓ మహాప్రస్థానమే పాదయాత్ర. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే యాత్ర. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్నటికీ మరపురాని యాత్ర. ఇది నిరంతరం కొనసాగే యాత్ర.